అందరికీ నమస్కారం అండి. తుని శాసనసభ నియోజకవర్గం సంబంధించినటువంటి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. మాకు తాజాగా అందించినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం తుని యనుమల రామకృష్ణుడు గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో యనుమల కృష్ణుడు గారు ఆయన వైసీపీ తీర్థం అతి త్వరలోనే, అంటే ఒక 2-3 రోజుల్లోనే ఆయన వైసీపీలో చేరిపోనున్నారు. అంటే 6 సార్లు తుని శాసనసభ్యులుగా గెలిచినటువంటి యనుమల రామకృష్ణుడు గారికి తన సోదరుడిగా అండగా ధైర్యంగా ఉంటూ 6 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించి తన అన్నగారి గెలుపు, అంటే సొంత అన్నగారు కాదు, కజిను అయితే సొంత అన్నగారి కంటే ఎక్కువగా భావించి అతని గెలుపుకు విశేష కృషి చేసినటువంటి యనుమల కృష్ణుడు గారు ఈరోజు వైసీపీలోకి రావటం అనేది, వైసీపీలోకి రానుండటం అనేది ఓ పెద్ద చర్చగా మారింది. ఆల్రెడీ ఈ మేరకు అన్ని టాక్స్ జరిగిపోయాయి. మరి కృష్ణుడు వర్గం 2 దఫాలుగా ఆల్రెడీ దాడిశెట్టి రాజా గారి సమక్షంలో మరి పార్టీలో చేరిపోవడం కూడా జరిగింది. మరి ఫైనల్గా మిగిలింది కృష్ణుడు గారు ఒక్కరే. కృష్ణుడు గారు ఆల్రెడీ వైసీపీ అధిష్టానంతో ఒప్పందం పెట్టుకున్నారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి ఆల్రెడీ వాళ్ళు ప్రతిపాడు సీటు వాళ్ళ కౌంట్లో వేసుకోలేదు వైసీపీ వారు. ప్రతిపాడు దివంగత వరుపుల రాజా మిస్సెస్ ఆమె వరుపుల సత్యప్రభ టీడీపీ కూటమి అభ్యర్థి, ఆమె విజయం సాధిస్తుందని చెప్పేసి అనేక సర్వేలు చెప్తా ఉన్న నేపథ్యంలో మరి అక్కడ వాళ్ళు వరుపుల సుబ్బారావు గారు వైసీపీ అభ్యర్థిని వాళ్ళ కౌంట్లో వేసుకోలేదు. కాబట్టి భవిష్యత్తులో రేపు ఎన్నికలు జరిగిపోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే ఆ ప్రతిపాడు నియోజకవర్గానికి కృష్ణుని ఇన్ఛార్జిగా వేసేందుకు ఆల్రెడీ ఒప్పందం అయినట్లు కూడా సమాచారం. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే ఆయన యాదవ సామాజిక వర్గం నుంచి ఆ కోటాలో రాజ్యసభ కూడా పంపడానికి లోపాకారిగా ఒప్పందం కుదిరినట్టు మరి మాకు పక్కాగా సమాచారం అందింది. మరి 2 రోజుల్లోనే ఆయన కృష్ణుడు గారు వైసీపీలోకి చేరనున్నారు. అసలు యనుమల రామకృష్ణుడు గారి గెలుపుని భుజాన్ని వేసుకుని, అదేవిధంగా 2014లో ఆయన మరి ఓటమి పాలైనప్పుడు కూడా ఆయన గెలుపు కోసం విశేషమైన కృషి చేశారు. అంటే 14లో ఆయన పోటీ చేయలేదు. 14లో ఇతను కృష్ణుడు డైరెక్ట్గా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 19లో పోటీ చేసి ఓడిపోయారు. మరి ఇంత ఆ అన్నగారి కోసం ఇంత కృషి చేసినటువంటి, ఆ పార్టీలో ఇంత నాయల్టీగా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీని బయట రావడానికి కారణాలు ఏంటి అని మనం తెలుసుకుంటే, యాక్చువల్లీ 2014లో ఎప్పుడైతే యనుమల రామకృష్ణుడు గారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను అని ఒక ప్రకటన చేశారు. అంటే 2009లో ఆయన తొలిసారి ఓటమి రుచి చూశారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. 14 ఎలక్షన్కి వచ్చేసరికి నేను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొను, నా తమ్ముడిని పెడుతున్నాను, వరుసకి తమ్ముడైనటువంటి నా కృష్ణుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు అందరూ నన్ను స్వాగతించినట్టే, నన్ను ఆదరించినట్టే కృష్ణుని ఆదరించండి, కృష్ణుని మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పేసి మరి ఆయన 14లో కృష్ణుడితో పోటీ చేయించారు. అయితే కృష్ణుడు దాడిశెట్టి రాజా గారి చేతిలో, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో ఆ రోజు ఓటమి పాలయ్యారు. అలాగే 19 మళ్ళీ రెండోసారి అదే దాడిశెట్టి రాజా చేతిలో ఆయన ఓడిపోవటం జరిగింది. కానీ 2 సార్లు ఓడిపోయినా కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా కీలక పాత్ర పోషిస్తూ ఆ క్యాడర్లో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆయన పార్టీ నడుపుకుంటూ వచ్చారు. ఆయన ఆ పార్టీలో ఆయన పాత్రను ఆయన చక్కగా పోషించుకుంటూ వచ్చారు. దరిమిల ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో అది యనుమల రామకృష్ణుడు గారు అతని కుమార్తెకి దివ్యని ఏదో రకంగా రాజకీయ రంగ ప్రవేశం చేసుకోవాలని చెప్పేసి అతను అల్లుడి నుంచి ఒత్తిడి రావడంతో చాలా తెలివిగా ఆలోచించి మరి కృష్ణుడిని తప్పించాలని చెప్పేసి ప్లాన్ చేసి అతను కృష్ణుడితోటి మరి ఇన్ఛార్జిగా బాధ్యత తప్పిస్తాం, వేరే వాళ్ళు వేస్తామంటే కృష్ణుడికి సీన్ అర్థమైపోయింది. ఓహో, నన్ను తప్పించడానికి ఏదో ప్లాన్ చేస్తానని చెప్పేసి ఆయన కోపగించి అన్నగారి మీద కొంచెం గొడవ పెట్టారు. పెడితే ఇద్దరు కుటుంబ కలహాల కింద అవి కాస్త పెద్ద ముదిరై కృష్ణుడి వర్గం వేరే అయిపోవటం, కృష్ణుడు అక్కడక్కడ అన్నగారికి ఫోన్ చేస్తూ ఆడ ఫోన్లో ఏడు ఫోన్లో కూడా మరి నన్ను ఇలాగన్నారు, నన్ను వాడుకు ముదిరేశారు, అది ఇది అంటే ఆ వాయిస్ రికార్డులు కూడా మరి రామకృష్ణుడి గారి ఫోన్కి వచ్చేయటం, ఆ ఎన్టీవీలో అనేక టీవీలో పెద్ద వైరల్ అవటం, ఇదంతా పెద్ద ఇష్యూ అయిపోతే అప్పుడు యనుమల రామకృష్ణ గారు ఈ గొడవ పెద్ద అయిపోతుంది, కుటుంబం
రోడ్డుకి ఎక్కుతుంది, రచ్చ ఎక్కుతుందని చెప్పేసి చాలా తెలివితేటలుగా అక్కడితో కామప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే దివంగత వరుపుల రాజా గారు మరి ఆ రోజు బతుకున్నారో ఆయన్ని పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారిని వెంటబెట్టి ఇతను తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నువ్వు కంగారు పడుకో, 2 సార్లు ఓడిపోయావు, పార్టీ కోసం చాలా కృషి చేసావు, నీవు వేయటం నాకు తెలుసు కాబట్టి నిన్ను నేను శాసనమండలి పంపిస్తాను, ఈసారి అక్కడ దివ్య గెలుపు కృషి అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడంతో ఆ హామీతోటి కృష్ణుడు తిరిగి తుని ప్రయాణం అయ్యి చక్కగా ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటే మరి ఒక నెల రోజుల క్రితం దివ్య ప్రచార పర్వంలో ఉండగా కృష్ణుడికి ప్రధాన అనుచరుడైనటువంటి శేషగిరి, ఈ శేషగిరి అనే అతను తన అనుచరులతో కలిసి ఆ ప్రచారంలో పాల్గొంటూ ఉంటే ఆవిడ దివ్య మీరు ప్రచారంలో రానవసరం లేదు, మీ వల్ల మాకు నష్టమే కానీ ఏమాత్రం లాభం లేదని ముక్కుసూటిగా ఆవిడ చెప్పడంతో ఇతను కోపగించి వెళ్ళిపోయి వెళ్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడితో నన్ను ఇలాగన్నారు, మరి నేను మిమ్మల్ని నమ్ముకుని నేను పార్టీలో తిరుగుతున్నాను, మరి నా పరిస్థితి ఏంటంటే కృష్ణుడు కోపం వచ్చి వాళ్ళ అన్నగారిని ఈ ప్రశ్న వేశారు. వేస్తే ఆయన కూడా ఏమన్నాడంటే ఓపెన్గా చెప్పాడు, ఇదేమీ కాదు, వాళ్ళ వల్ల మాకేం ఉపయోగం లేదు, ఎంతో కొంత పార్టీకి డ్యామేజే కానీ అభ్యర్థి కూడా డ్యామేజే కానీ మాకేమీ లేదు, అందుకు ఆ పాప అలాగనే ఉంటుంది మా అమ్మాయి అని చెప్పేసి ఆయన చాలా డైరెక్ట్గా చెప్పేశాడు. మరి ఏంటి మరి మీరు ఎలాగంటే తప్పు కదా అంటే తప్పే ఉంది, రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే నేను మా పాప నగ్గకపోయినా నేను ఒక పొజిషన్లో ఉంటాను, అవసరమైతే పాప ఇన్ఛార్జ్గానే ఉంటుంది, సో పార్టీలో మాకంటూ ఒక స్టాండ్ ఉంది, మేము పార్టీలో స్టేజ్లో ఉన్నాం, నష్టపోయేది మీరే, మీరు మాకు పనిచేస్తే మీకు ఆ గుర్తింపు ఉంటుంది, పని చేయకపోతే మీరే నష్టపోతారు తప్పితే నాకు వచ్చే నష్టమే లేదు, నాకు ఒరిగేది ఏం లేదు, ఇంకో ముక్కలో చెప్పాలంటే నన్ను ఏం పీకేది లేదు అన్నట్టుగా ఆయన ఓపెన్గా చెప్పారు. దీంతో కృష్ణుడికి మంటెక్కింది. అసలు కృష్ణుడు ఎవరు అనేది ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేస్తే 1982లో దివంగత నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ తునిలో పార్టీలో చేరింది ఎవరంటే కృష్ణుడే, యనమల రామకృష్ణుడు కాదు, కృష్ణుడు పార్టీలో చేరి ఆ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో ఆయన సభ్యత్వాన్ని నమోదు ఈ కార్యక్రమాలన్నీ చాలా స్పీడ్గా చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ మొట్టమొదటిసారి 83లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అన్న తారక రామారావు గారు ఒక పిలిపిచ్చారు, ఎవరైనా గ్రాడ్యుయేట్స్ అయ్యండి, లేదంటే లా చదివండి, లేదా డిగ్రీ చదివండి విద్యావంతులైన యువకులను, ముఖ్యంగా బీసీ బడుగు బలహీన వర్గాల్లో ఎవరైతే విద్యావంతులైన యువకులు ఉన్నారో వాళ్ళకి నేను టికెట్ ఇస్తానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. చేయడంతో అప్పటికి ఈ యనమల రామకృష్ణుడు గారు కాకినాడలో గోపాల్ శెట్టి అని ఓ పెద్ద లాయర్ గారి దగ్గర అసిస్టెంట్ లాయర్గా ఈయన దివంగత స్పీకర్ జిఎంసి బాలయ్య గారు ఇద్దరు కూడా కలిసి ఆయన దగ్గర శిష్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ పిలిపించిందో కృష్ణుడు వెంటనే అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నువ్వు చదువుకున్నావు కాబట్టి, నువ్వు లా చేసావు కాబట్టి నువ్వు ఆ సీటుకి ట్రై చేయి, నేను నీ వెనకాల ఉంటాను అని చెప్పేసి ఆయన ఇతను ప్రతిమాలి ఎన్టీఆర్ దగ్గర తీసుకుని సీటు ఇప్పించాడు. ఇతను ఆ విధంగా 83లో సీటు తీసుకున్న కాడి నుంచి 2009లో ప్రత్యక్ష రాజకీయాలు ఆయన పాల్గొన్న దాకా ఇతను అన్న వెంటే ఉండి అన్న గెలుపు కోసం ఆయన కృషి చేస్తూనే ఉన్నాడు. యనమల రామకృష్ణ గారు నగ్గిన తర్వాత అనేక పదవులు చేశాడు. ఆయన సహకార శాఖ మంత్రి నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం అసెంబ్లీ స్పీకర్ దాకా, ఆర్థిక మంత్రి దాకా మరి ఎన్నో పెద్ద పదవులు చేశాడు. ఆయన ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు తర్వాత సీట్లో కూర్చోవడం ఆయన చేసేది. ఇక్కడ ప్రజల్లోకి వస్తే ఆయన అంటే ప్రజలతో ఎవరితో మాట్లాడ్డా ఆయనది ఒక డిఫరెంట్ మేనరిజం, ఆయన డిఫరెంట్గా ఉంటాడు. అతను మనం చెప్పేది మరి కొద్దిసేపు మాత్రమే మన టైం ఇస్తాడు, కొద్దిసేపులో వింటాడు కానీ మనకేం చెప్పడు. ఆయన ఓపెన్గా ఇది ఇలాగని మనకేం చెప్పడు, ఇనేసి వెళ్ళిపోతాడు. ఎలక్షన్లో ఒక రోజు 2 రోజులు రోడ్ షో పెట్టుకుని ఓ దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. అంతేగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ గట్రా చేయడు. ఆయన ఎంతసేపు స్టేట్ లెవెల్ లీడర్లాగా ప్రవర్తిస్తాడు కానీ నియోజకవర్గ స్థాయి లీడర్లాగా ఇప్పుడు కూడా ప్రవర్తించలేదు. ఈ కింది స్థాయి గ్రౌండ్ వర్క్ చేసిందంతా ఎవరంటే కృష్ణుడి వల్ల ఆయన విజయం సాధించాడు. ఆయన నగ్గిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలతో మాట్లాడటం, ప్రజలతో ఉన్నట్టు అవసరాలు తీర్చడం అన్నీ కూడా మ్యాక్సిమం కృష్ణుడు చేయించారు. అయితే అతను యనమల రామకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పట్టు ఉంది కాబట్టి, మంచి గ్రిప్ ఉంది కాబట్టి పెద్ద ప్రాజెక్టులు తేవటమైనా పెద్ద అభివృద్ధి పనులు చేయటం అన్నా తునికి ఆయన చేయించగలిగాడు. అంతవరకు ఆయన ఓకే. కానీ ప్రజల్లో మమేకయ్యే విషయానికి వస్తే కృష్ణుడే. సో అంతటి కుడిభుజంగా ఉండేటువంటి కృష్ణుడు ఈవేళ ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమాలతో ఆయన బయటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఒకవేళ నిజంగా ఆయన ఖచ్చితంగా ఒక 2 రోజుల్లో వైసీపీ తీర్థం ఆయన పుచ్చుకుంటున్నాడు. మరి వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత అక్కడ బలాబలాలు ఏంటని ఒకసారి చూస్తే యాదవ సంఘం చీలిపోయే అవకాశం ఉంది అక్కడ. అంటే రామకృష్ణుడుది యాదవులే కాబట్టి, కృష్ణుడు అంటే సోదరుడే కాబట్టి యాదవులే కాబట్టి
50-50 అయిపోతాయి. 32,000 పైచులు ఇక్కడ యాదవులు ఉన్నారు. యాదవులు ప్రధాన పాత్ర పోషిస్తారు ప్రతి ఎలక్షన్లో కూడా అక్కడ. మరి వాళ్ళందరూ కూడా దాడిశెట్టి రాజా వైపుకి వెళ్ళే పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎలక్షన్ ఇంకాస్త టైట్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే కాకినాడ నియోజకవర్గ పార్టీ కాకినాడ పార్లమెంటు పరిధిలో కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా చూసుకుంటే పిఠాపురం జనసేన ఖాయం, అదే పార్లమెంట్లో ఉన్నటువంటి పిఠాపురం జనసేన ఖాయం. పత్తిపాడు అదే పార్లమెంట్ ఉంది, టీడీపీ ఖాయం. కాకినాడ రూరల్ జనసేన ఖాయం. కాకినాడ సిటీ టీడీపీ ఖాయం అని చెప్పేసి ఈ 4 పక్కాగా రిపోర్టు వచ్చేసింది. ఇకపోతే 5వది మిగిలింది తుని. తుని 50-50 అని చెప్పేసి అంటున్నారు. ఇంకా 6-7 అంటే మనకి ఇంకో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 2 నియోజకవర్గాలు కూడా ఎంతో కొంత టీడీపీకే ప్లస్ కనబడతా ఉన్నాయి. ఇకపోతే మనకి తగ్గాపూరు సమానంగా బలాబలాలు సమానంగా ఉన్నాయి. ఏది అంటే తుని ఒకటి కనపడతా ఉంది. తుని ఈజీగా డెడ్ ఈజీగా అటు వైసీపీ అని చెప్పలేం, ఇటు కూటమని కూడా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 2 చూసుకుంటే మరి ఇక్కడ ఈ జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే మరి దివ్యకి ఇప్పుడున్నటువంటి ఫాలోయింగ్ కాస్త తగ్గే పరిస్థితి ఉంది. ఇంచేతంటే జనరల్గా దివ్య కాస్త అనుభవ రాహిత్యం. రామకృష్ణ గారు కూడా ఉండి ఆయన ప్రతివ్యూహాలు చేసుకుంటేనే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లేదు ఆయన మళ్ళీ స్టేట్కే పరిమితమయ్యి అక్కడ చంద్రబాబు నాయుడు మీటింగులకి చంద్రబాబు నాయుడు కూడా తిరిగే కార్యక్రమాలకు అంకితమయ్యి పూర్తిగా ఈ దివ్య మీద ఎలక్షన్ వదిలేస్తే మట్టుకు మాత్రం కాస్త ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాడిశెట్టి రాజా కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, ఆయన చాలా స్పీడ్గా ఉంటాడు. అక్కడ కూడా 2 సార్లు నెగ్గిన వ్యక్తి అతను. 2014లో నెగ్గాడు, 19లో నెగ్గాడు. అక్కడ క్యాడర్ని ఆయన చాలా జాగ్రత్తగా ఆయన చేతితో పట్టుకున్నాడు. అతను కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆయన గ్రిప్పు మెయింటైన్ చేసుకుని ఉన్నాడు. మరి దీనికి తోడు ఈ యాదవులు కూడా ఎంతో కొంత కలిస్తే మరి రామకృష్ణ గారు కూతురికి డ్యామేజ్ అయ్యే అవకాశం అక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. సో ఏదేమైనా ఓకే, వెయిట్ అండ్ సీ చూద్దాం. మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 4 అంటే 2 జనసేన 2 టీడీపీ కన్ఫర్మ్ అని మనం అనుకున్న నేపథ్యంలో ఇక మిగిలిన మూడింటిలో కూడా మరి ఈ ఒకటి ఉంది తుని. ఈ తుని 50-50 అనుకున్నాక లేదు, ఇప్పుడు 60-40 అని మనం అనుకోవచ్చు. ఎప్పుడైతే కృష్ణుడు ఇలా వచ్చాడో కొంత యాదవ్ ఓటింగ్ ఎప్పుడైతే వచ్చిందో 60% వైసీపీకి వెళ్తుంది, 40% మాత్రమే కూటమికి ఉంటుంది. మరి ఇక్కడ యనమల రామకృష్ణ గారు తన తెలివితేటల్ని తన చాతుర్యాన్ని మరి చక్కగా చూపించి ప్రదర్శించి ప్రతివ్యూహాలు వేసుకుని మరి వాళ్ళ కూతురు గెలుపు కోసం ఆయన ఎంత కష్టపడతారన్నది మనం వెయిట్ అండ్ సీ.